కాబట్టి సోదరి సోదరులారా, ఏదైనా ఏ విషయంలోనైనా, నీ భౌతిక జీవితానికి సంబంధించి అయినా ఆత్మీయ జీవితంలోనైనా నీకు బ్రేకులు పడ్డట్టుగా అయిపోయింది అంటే, నువ్వు ఏదో స్పీడ్గా వెళుతూ వెళుతూ ఒక్కసారిగా సడన్గా ఆగిపోయిన అనుభూతుల్ని కలిగితే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నిన్ను అక్కడ ఆపి నిన్ను సిద్ధపరచవలసిన సంగతి ఉంది. అలాగే నువ్వు తర్వాత కదిలితే నీకు అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసేటువంటి పని దేవుడు చేస్తున్నాడని గుర్తించు. మార్గాలు సరళపరుస్తున్నాడు. అప్పటిదాకా ఏం చేయాలా? దీన్ని మీకు ఈజీగా అర్థం కావడానికి, ఏదన్నా హైవే రోడ్డు మీద వర్క్ చేసేటప్పుడు పక్క నుంచి వెళ్ళిపోండి అని దారి చూపిస్తారు. ఆ వర్క్ చేసేంత వరకు దారిని ఆపేస్తాడు, అటు పోనీయట్లేదంటే అర్థం ఏంటి? ఇంకెప్పటికీ పోనేడని కాదు. నువ్వు ఇబ్బంది లేకుండా ఈ గుంటలు గోతుల్లోంచి వెళ్ళే అవసరం లేకుండా నీకు చక్కగా రోడ్డు లైన్ చేస్తున్నాం బాబు, కొంచెం ఆగితే, లేకపోతే ఆ పక్క నుంచి పో అన్నట్లుగా. కాబట్టి దేవుడు నిలువు అన్నప్పుడు నిలవాలి, నడు అన్నప్పుడు నడవాలి, పరిగెత్తు అన్నప్పుడు పరిగెత్తాలి. 3 రకాలుగా దేవుడు స్పందిస్తాడు. అయితే ఎప్పుడు ఎలా స్పందిస్తున్నాడో గుర్తుపట్టి దాన్ని అనుసరించి మనం అడుగులు వేయాలి. పరిచర్య చేసేవాడైనా సేవకుడైనా ఇంతే. నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, నా పరిచర్య ఎందుకనో నేను ఎక్కువ మందిని గెలవలేకపోయాను, ఎక్కువ ఆత్మల్ని సంపాదించలేకపోయాను. అయ్యో దేవా, అసలు నన్ను పిలిచావా, నన్ను ఏర్పరచుకున్నావా, అసలు నీ ప్రణాళికలో నేనున్నానా? నేనుంటే మరి వాళ్ళు అలాగే వెళ్తున్నారు, వీళ్ళు ఎలాగే వెళ్తున్నారు, ఆయన నిన్నగాక మొన్న మొదలు పెట్టాడు, ఇంత సేవ చేశాడు, నేనేంటి తండ్రి చేయలేకపోతున్నానని ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట, వాళ్ళందరికీ వాళ్ళ సమయాల ప్రకారం కృప చూపి వాళ్ళ లైన్లో తీసుకొచ్చి వాడుకుంటున్న దేవుడు నీకోసం కూడా మార్గం సరళపరుస్తున్నాడు అని గ్రహించు. నువ్వేం ఆందోళన చెందొద్దు. దేవుడు కదిలినప్పుడు కదలటం నేర్చుకో. దాగి ఉండు అన్నప్పుడు దాగి ఉండాలంతే. నిలువు అన్నప్పుడు నిలవాలి. అహబు సంస్థానంలో నుంచి ఏలియా బయటికి వచ్చిన తర్వాత ఏలియాతో దేవుడు అంటున్నాడు, నీవిక్కడి నుండి వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు. నేను నీకు ఆహారము తెచ్చినట్లు కాకోలములకు ఆజ్ఞాపించి తిని, అవి నీకు ఆహారం తీసుకొస్తాయి, అవి తిని ఆ కెరీతు వాగు నీళ్లు తాగి అక్కడ కొంతకాలం ఉండమన్నాడు. ఆగక్కడ అన్నాడు. కెరీతు వాగు దగ్గర ఇక నువ్వు ఆగు, ఇక నువ్వు మళ్ళీ ఎటంటే అటు బరిగెత్తవాగు, నేను చెప్తా అప్పుడు పోదు. కానీ అహబు సంస్థానంలోనికి సింహాసనం ముందుకు వెళ్ళమన్న దేవుడే పలకాల్సిన మాటలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు దాగి ఉండు, కాస్త ప్రశాంతంగా ఉండు. అరే రోషం కలిగిన భక్తుడు, ఇశ్రాయేలు సర్వ సమాజం ఇబ్బంది పాలవుతుంది, ఎట్లా ఆగుతాడండి? మనసు ఎట్లా ఊరుకుంటుంది? దేవుడు అన్నాడు, చూసారులే కాస్త అక్కడ ఆగు అన్నాడు. నువ్వు ఆవేశపడి వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చావంటే నిన్ను వేసేస్తారు, కొద్దిగా ఆగు నానా అన్నాడు. నువ్వు దాగి ఉండు అంటే అర్థం ఏంటి తెలుసా? బయట కనపడొద్దు అని. ఎందుకంటే నువ్వు శాపవచనం పలుకున్నావు, ఇప్పుడు బయట దొరికావనుకో వేటాడతారు నిన్ను. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రకారం నేను చేయటం మొదలుపెట్టా, ఇప్పుడు మొత్తం కలిసి నేను దేవులాడుకుంటారు. ఈ కరువు కారణం ఆ ఏలియానే అని, తిష్బీడైన ఏలియా ఎక్కడా అని నిన్ను వెతుకుతున్నారు. దొరికితే ఇక మొత్తం కలిసి నిన్ను ఏం చేస్తారు? నువ్వు వాళ్ళని రక్షించడం కాదు, ఇక నిన్ను రక్షించాలా నేను. కాబట్టి నేను చెప్పినంత వరకు చేశావు, అయిపోయింది అంతవరకు వర్క్, దా ఇక రా పక్కరా, ఇక్కడ దాగి ఉండు. కొంతకాలం అయింది, వాగు ఎండిపోయింది. చూడండి, ముందే మళ్ళీ అక్కడ సారేపతులో విధవరాలతో మాట్లాడాను, ఆడకబో అన్నాడు. ఏలియాని ఇక్కడే పెట్టాడు, కాకులతో మాట్లాడాడు. మాట్లాడతాను అన్నాడా, మాట్లాడాను అన్నాడా? చదివితే నేను సంతోషపడతానండి. చూడండి, 1 రాజులు 17వ అధ్యాయం 8వ వచనం. చదువురా. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు ఊరికి పోయి, ఫస్ట్ కాకోలముల దగ్గరికి పద. 3వ వచనం, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీవు
నీరు నీవు ఆ త్రాగుదువు. వాగు నీరు నీవు త్రాగుదువు. అతడి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అదిగో ఆజ్ఞాపించి తినని, ఆజ్ఞాపించుతాను అన్నాడా, ఆజ్ఞాపించాను అన్నాడా? పెద్దగా చెప్పండి. అయిపోయింది. ఎప్పుడు ఆజ్ఞాపించావా? ఎప్పుడు సిద్ధపరిచావు? అటు అహాబు సంస్థానంలోకి ఏలియా వెళ్తున్నప్పుడే కథ ఏం జరగబోతుందో తెలుసు ఆయనకి. ఏం మాట్లాడబోతున్నాడో ఏలియా తెలుసు. తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు. అందుకని రెండట్లా 3 రెడీ చేసి పెట్టాడు. 3. 1, ఏలియా దాగి ఉండటానికి అనువైన స్థానం. 2వది, ఏలియా దాహార్తి తీర్చడానికి స్నానపానాదులకు అవసరమైన నీరు. 3వది ఆహారం. ఈ 3 ముందే రెడీ చేసి సిద్ధపరిచాను పో అన్నాడు. చూసారా? ఆ తర్వాత వచ్చిన ఇందాక చదివావు కదా, చదువు. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క యుధవరాలికి నేను సెలవిచ్చి తిని. అదిగో సెలవిస్తాను అన్నాడా, సెలవిచ్చి తిని అన్నాడా? ఏలియా కెరీతు వాగు దగ్గర దాగి ఉండగానే ఏలియా కోసం సీదోను పట్టణ సంబంధముకు సారేపతులో ఉన్న విధవరాలికి సెలవిచ్చేశాడు. ఆయన మాట్లాడాడు. దేవుడు మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. జరగాల్సిన కార్యం తగిన కాలమందు జరుగుతుంది. దేవుడు కదలాల్సిన విధంగానే కదులుతున్నాడు. నీవు ఆశించినది నీకు లభించినట్లు ఇంకా ఎక్కువే నీవు పొందినట్లు నీ కోసం ఆయన దానిని సిద్ధపరిచే ఉన్నాడు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన ఒక టైం వస్తుంది, డోర్ ఓపెన్ చేస్తాడు, నువ్వు కదులు అంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటావు. ఆయనే మాట్లాడుతున్నాడు. మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పాల్సిన వాళ్ళకి చెప్తున్నాడు. ఆజ్ఞాపించాల్సిన వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వేం కంగారు పడొద్దు, కృంగిపోవద్దు, బలహీనపడొద్దు, భయపడొద్దు. నువ్వు ఆయన బిడ్డవి. ఆయన రెక్క కింద నిన్ను కప్పుకొని ఉంచుకున్నాడు. ఆయన నువ్వు ఇక్కడ ఉండు బేట, నువ్వు ఉండు అంటాడు. అంతే. ఓకే తండ్రి, ఏం లేదు నేను ఖాళీగా ఉన్నాను కదా, ఏం ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అందుకని లేదు. అరే నేను రెడీ చేసింది నాకు ఆగు, ఏమైంది, ఇక్కడ కూర్చో, నా దగ్గర కూర్చో, నాతో కలుసుకో, నేనున్నాగా, నాతో మాట్లాడు, కాస్త నా సన్నిధిలో నిలు, నాతో గడుపు. పరిగెత్తుదు కానిలే, నడుద్దు కానిలే, ముందు కాస్త నాతో గడుపు, నా సన్నిధిని కాచుకో. ఓకే తండ్రి. ఎంతవరకు నిన్ను కూర్చోబెడతాడు? కూర్చో, నీకు స్తోత్రం ప్రభువా. ఏం చేద్దాం, అన్నీ కట్టిపడేసినట్టు అయిపోయింది నాయన నా జీవితం. మరి సంఖ్యలు దించితే పరిగెత్తుతా ప్రభా, పరిగెత్తుతుగా నేనే కట్టాను, నువ్వు మామూలుగా అయితే ఆగవని కట్టా. కూర్చో. కొంతమంది జీవితం అచ్చం ఇలాగే బంధించబడినట్లు అయిపోతుంది. పౌలు వేగానికి ఎన్నిసార్లు అడ్డుకట్టలేశాడో తెలుసా దేవుడు? ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో, దేవదర్శనం పొందాడో, ఇక రేగటం మొదలు పెట్టాడు. ఆగు నాయన దా అని అరేబియా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అవునా? సరే, బాగుంది. ఆ తర్వాత దమస్కుకు వచ్చాడు, మళ్ళా మొదలుపెట్టాడు. మొదలు పెడితే మళ్ళీ ముందుకు సాగనీలా. ఆగు నాయన ఆగు, నువ్వు అంతియోకయలోనున్న సంఘములోకి వెళ్ళి అక్కడ పరిచారకుడుగా, అక్కడ సేవకుడుగా నువ్వు ఉండాలి. ముందు సంఘంలోకి దాన్ని తీసుకెళ్ళి పెద్దల కింద పెట్టాడు. అపోస్తల కార్యం 13 చూడండి. పౌలేమో నేను పరిగెత్తి నేనేదో సాధించాలని తపన పడతాడు. దేవుడేమో తీసుకెళ్ళి నోనో ముందు పెద్దల కింద ఉండు నువ్వు అంటాడు. చూడు, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు తల్లి. అంతియొక్కయలోనున్న సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయోను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి.
చదువురా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఎవరితో చెప్పాడు? పెద్దలతో చెప్పాడు, సంఘ నాయకులతో చెప్పాడు. చదువు. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అది అప్పటిదాకా ఎక్కడున్నారు వీళ్ళు? పౌలు బర్నబాలు ఎక్కడున్నారు? సౌలు బర్నబాలు సంఘములో ఆత్మీయ నాయక గణం కింద నమ్మకంగా ఉండి, వాళ్ళు బోధకులు ప్రవక్తలై ఉండి కూడా, పౌలు బోధ చేసే శక్తి కలిగిన వాడు, ప్రవచింప శక్తి కలిగిన వాడు, ప్రవక్త మరియు బోధకుడు. సిద్ధాంతపరమైన విషయాలను, సిద్ధాంతపరమైన బేసిక్స్ కూడా వేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు, ఆత్మాభిషిక్తుడు అయి ఉన్నప్పటికీ కూడా దేవుడు తీసుకొచ్చి సంఘములో ఆగును అన్నాడు. చూసారా? నడువన్లా పరిగెత్తన్లా. పౌలు గారు నేను పరిగెత్తాను అని ఎప్పుడన్నాడో తెలుసా? దేవుడు పరిగెత్తమన్నప్పుడు పరుగు మొదలుపెట్టి పరిగెత్తి తొదముట్టించాను అన్నాడు. పౌలును కూడా కొన్నిసార్లు దేవుడు నిలిపాడు, కొన్నిసార్లు నడిపాడు, చివరికి పరిగెత్తించి బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మ్యాటరు? ఇది మీకు రెండు విధాలా ఉపయోగపడిద్ది. మీ దైనందిన జీవితంలో భౌతికంగా శరీరానికి కావలసినటువంటి విషయాలకు సంబంధించి మీకు అర్థమవుతుంది ఇది. ఆత్మీయంగా కూడా నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అన్నోళ్ళకు కూడా అర్థమైద్ది, ఉపయోగపడిద్ది. అందుకే దేవుడు ఈ మాట ప్రేరేపించాడు, మాట్లాడుతున్నా. దేవుడు కథలు అనకుండా మనం పరిగెత్తి ఏమి సాధించగలం? ఆయాసం తప్ప. సాధిస్తే ఆయాసం సంపాదిస్తాం, అంటే ఆయాసం అంటే రొప్పటం, ఇంకంత మించి ఏం మిగలదు. ఆగునాయనా అన్నప్పుడు ఒకే తండ్రి అని ఆగటం నేర్చుకుంటే దాని వెనక కూడా చాలా దీవెన ఉంటుంది. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు పాత బలం పొందుతారా? యెహోవా కొరకు ఎదురు చూచువారు, పరిగెత్తేవాడు ఎదురు చూస్తాడా? నడిచేవాడు ఎదురు చూస్తాడా? నిలబడ్డోడు ఎదురు చూస్తాడు. ఏం చూస్తాడు? ఓకేనా? నీ సన్నిధిలో దీనుడనై కాచుకునేదని నీ కృప అన్నాడు. పరిగెత్తాలి మనం. ఎక్కడికి పరిగెత్తాలి? ఆయన సన్నిధిలో నుండి పరిగెత్తడం కాదు, ఆయన సన్నిధికి, ఆయన రెక్క కిందకి పరిగెత్తాలి. ఏం చేయాలి? ఆయన యుద్ధకు పరిగెత్తాలి. ఆయన చిత్తము జరుగున్నట్లు, ఆయన సంకల్పం నెరవేరునట్లు, ఆయన సంగతులు గైకొనున్నట్లు మనం ఆయన యుద్ధకైతే పరిగెత్తాలి. పరిగెత్తి ఆయన రెక్క కింద దాగి ఉండటం నేర్చుకోవాలి. అంత తల్లికోడి మాదిరే. తల్లికోడి చూసారా మీరు? ఒక్కోసారి పిల్లల్ని ఉరికిస్తుంది. చూడండి, పక్షులను చూడండి. ఆయన గురించి తెలుసుకోవాలంటే ప్రకృతిలో ఉన్న కొన్నిటిని చూడవచ్చు అన్నాడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన మనకు తేటపడుచున్నది అని అంటాడు. కోడిని చూడండి మీరు. ఒక్కోసారి వెనకుంటాయి పిల్లలు. ఇది ఒక దగ్గరికి వెళ్ళి కెక్కం అనే స్పీడ్గా కెక్కరిస్తుంది. అది కెక్కరించినప్పుడు పిల్లలు రయ్యమని పరిగెత్తుకొస్తాయి. ఎంతమందికి తెలుసు? ఎంత ఉల్లాసంగా పిలిచిందంటే, అరే పిల్లలు రండి 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 రండి, త్వరగా రండి రా, ఇక్కడ మేత దొరికింది, ఆహారం దొరికింది, రండి 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 అన్నారు. రయ్యమని వచ్చేస్తాయి. చూసారా? చూడలేదా? చూడకపోతే మనం అనుకుంది చూడండి. దేవునికి స్తోత్రం. నేను అన్నీ గమనిస్తూ ఉంటాను. మళ్ళా కొన్నిసార్లు పైన ఏదన్నా గ్రద్ద కానీ, సాలువ డేగ కానీ, ఆ సరౌండ్స్లో ముంగీస కానీ, పిల్లి కానీ ఏదన్నా కనిపించింది అనుకో, ఒక్కటే కేక పెద్దగా వేసింది అని రెక్కలు ఓపెన్ చేసి ఒక కేక వేసిద్ది. అస్సలు ఇక మొత్తం పోయి దాని కింద, రెక్కల కింద అట్లా ఉంటాయి, గడగడగడగలాడుతూ ఉంటాయి. పిల్లలన్నీ చేరగానే కప్పేసింది.
ఏదన్నా నిద్రమోహం పిల్ల ఉందనుకో, ఇంకోసారి కేక, ఏయ్ రారా, ఎవడు నువ్వు రారా తొందరరా. ఫస్ట్ కేక రాపోయింది, రెండో కేక పరిగెత్తి, అమ్మ మా అమ్మ ఏంటి గట్టిగా అరుస్తుందని అన్నీ చేరిపోతాయి. ఇక ఇక రెక్కల కింద కప్పి ఇక ఆ పైన తిరిగి పక్షి ఎటు పోతుంటే అటు చూస్తూ ఉంటుంది. పిల్లి కనపడింది అనుకో, వస్తుందా పిల్లల దగ్గరికి, ఏమైనా వస్తుందా, ఇంకా నువ్వు పట్టుకోవడానికి ఏముంది, నా రెక్కల కింద ఉన్నాయి, ఇక ఏదన్నా నువ్వు చేస్తే నన్ను దాటి చేయాల్సిందే, రాని పని చెబుతా అద్దు. అట్లా రెక్క కింద కప్పేసుకుంటుందండి తల్లి కోటి. యేసయ్య ఈ మాట అన్నాడు, మీకు తెలుసా? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన రెక్కల క్రిందికి పిల్లల్ని పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలిచితిని కానీ మీరు నా మాట విననొల్లకపోతిరి, మీరు రానొల్లకపోతిరి అంటాడు ఆయన. ప్రభువే తన్ను తాను కోడితో పోల్చుకున్నాడు. కొన్నిసార్లు కోడి పిలుస్తుంది, రే రండ్రా అని, మొత్తం వచ్చి చేరిపోతాయి. ఆ డేంజర్ వెళ్ళిపోయిన తర్వాత, ఆ ప్రమాదం వెళ్ళిపోయిన తర్వాత రెక్కలు ఓపెన్ చేసి మళ్ళీ మెల్లగా పిలుస్తుంది. అసలు దాని పిలుపులు అసలు ఎంత వైనంగా ఉంటాయంటే 3 రకాలండి, 3 రకాలు 4 రకాలు గమనించవచ్చు. ఇంకొక రకం కూడా గమనించవచ్చు. ఫస్ట్ది, ఆహారం దొరికింది, మీరు ఎక్కడో చూస్తున్నారు, నేను చూసారా మీకోసం, ఇది మీరు ఒక పట్టుబట్టారంటే ఈ రోజు కల్లా సరిపోతుందరా రండి అని పిలుస్తుంది. అవి ఎరుగు తింటే ఎంత ఎరుగు తింటే ఇంతంత తింటాయి. తల్లి ఒక పెద్ద ఐటెం చూస్తుంది, పెద్ద కేకేస్తుంది, రండి ఈ రోజుకు సరిపోతుంది రండి అని. రోజంతా మీరు తిరిగి తినాల్సిన అవసరం లేదు, రండి ఇదిగో మరి సిద్ధపరిచాను, ఒక కేక వేగను పరిగెత్తు. అదొక పిలుపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిగెత్తుతుండే అన్నమాట. తల్లి కోడి దగ్గర స్పీడ్కి వెళ్ళిపోతాయి. అయితే అదొక టైప్ పిలుపు. రెండోది ప్రమాదపు హెచ్చరిక. పరిగెత్తించింది, అలాగే డేంజర్ హెచ్చరిక చేసి ఒక్కటే పెద్ద కేక వేసిద్ది, అది వేసి రెక్కలు ఎత్తిద్ది, మొత్తం దానికి ఎందుకు వచ్చేస్తాయి. అదొక టైపు 2. మూడవది, ప్రమాదం వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆహారం కోసం ఇక రండి అని మెల్లగా రెక్కలు విప్పి చిన్నగా నడక ప్రారంభించింది. అది ముందు నడుస్తూ ఉంటుంది, పిల్లలు వెనక నడుస్తూ ఉంటాయి, చిన్నగా అవి కూడా తింటూ ఉంటాయి. అప్పుడు కేకేస్తుంది, అవి అరుస్తూ ఉంటే చిన్నగా అది కూడా అరుస్తా, అదొక టైపు సౌండ్. ఇవన్నీ కాక శుభ్రంగా తిని కూర్చున్నాక అది దాని ముఖం ఇటు పెట్టుకుని కూర్చుంటుందిగా, ఈ పిల్లలు వచ్చి దాని ముఖం మీద పొడుస్తుంటాయి. ఇది 4వ టైపు. అవునా? ప్రశాంతంగా కూర్చుంటుంది, అది కొంచెం తిని పిల్లలు కొంచెం తిన్నాక ప్రశాంతంగా కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఇటు ఒకటి వచ్చి రెక్కల మీద ఎక్కిద్ది, ఒకటి వచ్చి ఆ నిశ్శబ్దం ప్రశాంతంగా ఉన్నప్పుడు తిన్నది ఊరుకోదు, ఒక్కొక్కటి తల్లి ముఖం దగ్గరికి వచ్చి ముద్దుగా పొడుస్తూ ఉంటుంది, తల్లి మీద ఫైట్ చేస్తుంటుంది. అప్పుడు ఎంత స్మూత్గా ఉంటుందంటే, ఏందమ్మా ఏందిరా అదే అనుభూతి కలిగిద్దండి దాన్ని చూస్తే. మీకు ఎంతమందికి ఈ అవగాహన ఉందండి? ఈ 4 రకాలు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి, చూడకపోతే చూడండి. ఒక కోడిని కొనుక్కొచ్చానో చూడండి, ఒక 1000 రూపాయలు పెడితే కోడి పిల్లలు మొత్తం వస్తాయి. అసలు వాటి భావజాలం చూడండి. ఎందుకు నేను ఈ కోడి మ్యాటర్ చెబుతున్నానంటే, ప్రభువే తన్ను తాను కోడితో పోల్చుకున్నాడు కాబట్టి. ఇది నేర్చుకోవాలి, భక్తి సాధన చేసే వాళ్ళందరూ నేర్చుకోవాలి. దేవుడు కదులురా అన్నప్పుడు కదలాలి, ఆగురా అన్నప్పుడు ఆగాలి, పరిగెత్తురా అన్నప్పుడు పరిగెత్తాలి. యేసయ్యతో ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతోనే మనం ముద్దు ముచ్చట అన్నట్టు అయిపోవాలి. ఇది దేవునితో సహవాసం, దేవునితో సహజీవనం. ఈ 4 అనుభవాల్లో ఒక అనుభవాన్ని మీకు క్లియర్గా అందించాను ఈరోజు. ఆగటం, నిలిచి ఉండటం. ఎందుకు ఆపుతాడు? పౌలు గారిని చూద్దాం. అయిపోలా, ప్రత్యక్షత పొంది ఆవేశపడితే అరేబియాకి దానానా అని తీసుకెళ్ళాడు.
ఆవేశపడంగానే సరే వెళ్ళినా అల్లా స్పీడ్ అవుతున్నా ఆగమ్మ, నువ్వు కొంచెం అనుభవం పొందాలి, దా లేకపోతే సైతాన్ చేతిలో మోసపోయే అవకాశం ఉంది అని తీసుకెళ్ళి అరేబియా దేశంలో ఉంచాడు. తర్వాత తీసుకొచ్చేమో అంతియోకయ సంఘంలో పెద్దల కింద ఉంచాడు. నువ్వు ఎంత మొనగాడివైనా, నీకెంత అవగాహన ఉన్నా, నీకంటే ముందున్న వాళ్లకు నువ్వు లోబడాలి. నువ్వు వారి మీద అతిశయపడకూడదు. ఆ పెద్దల చేతులు నీ మీద ఉండటం నీకెంతైనా మంచిది. నువ్వు ఈ మాదిరిని అనుసరిస్తే నీ తర్వాత తయారయ్యే వ్యక్తులు కూడా ఆ మాదిరిని అనుసరిస్తారు. నువ్వు నీ ఆత్మీయ నాయకుల దగ్గర ఎలా వ్యవహరిస్తున్నావో, నువ్వు ఎలాంటి సరుకుగా ఉన్నావో, రేపు నీ ద్వారా ఉత్పత్తి అయ్యే సరుకు నీ విషయంలో కూడా యాజ్ ఈజీగా అంతే ఉంటుంది. నువ్వు తేడా సరుకు అనుకో, నీ దగ్గర ఉత్పత్తి అయ్యే సరుకు కూడా తేడా సరికే ఉత్పత్తి అయ్యిద్ది. నువ్వు విధేయుడివై, నిజాయితీ కలిగి, నమ్మకస్తుడివై, పెద్దలకు లోబడి, దీన మనసు కలిగి, అప్పచెప్పిన పని నమ్మకంగా చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే రేపు నీ దగ్గర కూడా అలాంటి వాళ్ళు లెగుస్తారు. నువ్వు నీలాంటి వాళ్ళనే ఉత్పత్తి చేస్తావు. ఇంకో టైపు సరుకు ఉత్పత్తి కాదు. సేవ చేసేవాడికి చెప్తున్నాను, స్త్రీ అయినా పురుషుడైనా. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో నీ దగ్గర తయారయ్యే వ్యక్తులు కూడా అంతే నమ్మకంగా ఉంటారు. మర్చిపోవద్దు, నువ్వే కొలత కొలుస్తావు అదే కొలత కొలవబడిద్ది. ఇంకో టైపు కొలత రాదు. కొంతమంది ఏరు దాటిన దాకా ఓడమల్లన్న గారు అని, ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న అంటారు అన్నట్టు ఉంటాయి కొంతమంది మైండ్లు. ఏదో మనకు కొంచెం అవసరం ఉంది, ఏదో వాడిని అడ్డం పెట్టాం, ఆయన అడ్డం పెట్టాం, వాడుతున్నాం దేవుని కృపలో. ఇప్పుడు మనం కొంచెం గట్టెక్కాం, ఇంకా మనకేం అవసరం ఉంది, ఏదో నడుస్తుంది, మనకి ఇబ్బంది లేదు, నడుస్తుంది, పర్వాలేదు. మనం అంతగా రిస్క్ చేయడానికి, మనం అంతగా ప్రయాసపడటానికి మన మీద ఏమైనా అంతగా దృష్టి పెట్టారా ఏంది? ఎందుకు మనం అంత సీరియస్గా ఉండాలి? ఎందుకు మనం అంతగా ఇంట్రెస్ట్గా కష్టపడాలి? ఎందుకు అంతగా పట్టించుకోవాలి? ఎందుకు అంతగా ఈ మైండ్ దైవ సేవ చేసేవాడికి ఒక ఆత్మీయ నాయక గణం కింద ఉండకుండా, లోబడకుండా, విధేయత చూపకుండా, పరిచర్య చేయకుండా, స్వతంత్ర భావాలతో, తృణీకార భావంతో, లెక్కలేని ధనంతో ఉన్న వ్యక్తులందరికీ కూడా అదే కొలత కొలవబడిద్ది. భయం కలిగి పౌలంతటి వాడే లోబడ్డాడు. పెద్దల అనుమతి లేకుండా అడుగేయలేకపోయాడు. ఆపి కూర్చోబెట్టాడు దేవుడు. అని నేను ప్రవక్తని సార్, నేను బోధకుడిని సార్, చూశారు కానీ అన్నాడు దేవుడు. నేను ప్రవక్తం చేసింది ఎవరు? బోధకుడిని చేసింది ఎవరు? నీకు ఆ ప్రత్యక్షత ఇచ్చింది ఎవరు? నేనే కూర్చోమంటున్నా. కూర్చో, నోరు మూసుకొను ఏంటిను కాదు ప్రభా, నేను చాలా పరిచర్య చేయాలి కదా, ఇక్కడ ఆగిపోతే ఎలా తండ్రి? నువ్వు పరిచర్య చేయడానికి నేను మార్గం సరళపరచాలి కదా, నేను అన్నీ రెడీ చేయాలి కదా, ఎట్లా నాయనా? నువ్వు ఇక్కడ నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి నాయనా, నేర్పించడమే కాదు నాయనా, నువ్వు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి నాయనా, నువ్వు చేయాల్సినవి ఉన్నాయి నాయనా. ఇక్కడ నీకు అనుభవాలు నేర్పుకుంటా, మళ్ళీ అక్కడ నువ్వు మళ్ళీ లైన్లోకి వచ్చినాక నీకు పరిచర్య చేయడానికి ద్వారాలు తెరుస్తా, నేను ముందుకెళ్ళాలి, ఇక్కడ ఉండు అంటూ. కొద్దిగా మెచ్యూరిటీ రాగానే, కొద్దిగా ఎదుగుదల రాగానే ఆటోమేటిక్గా అహం ప్రవేశించి లోబడటం అనే దాన్ని పక్కన పెట్టి వ్యతిరేకించటం, ఎదిరించటం అనే మెట్టెక్కుతారు కొంతమంది దైవజనులు. రాంగ్, ఎక్కుద్దట్లా. పెద్దల చేతి దీవెన ఎప్పటికీ అవసరమే, పెద్దల గైడెన్స్ ఎప్పటికీ అవసరమే, పెద్దల ఆలోచన దేవుని నుండి కలుగుతుంది. జాగ్రత్తగా గైకొనాలి. నీకంటే ముందు ఏర్పరచబడిన దైవ జనాంగాన్ని ఎన్నడూ తృణీకరించవద్దు. ఆ అవసరత ఎప్పటికీ నీకుంటుంది. దీనికి పౌలే మాదిరి. లెక్కతో పోలిస్తే వాళ్ళకంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నవాడు, ఎక్కువ చేయగలిగిన వాడు, ఎక్కువ మందిని ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్నవాడు. ఒక రకంగా చెప్పాలంటే శిష్యుల్ని తయారు చేయట అంటే దాన్ని 100% నెరవేర్చే దమ్మున్నోడు పౌలు. అయినా సరే కేఫా, యోహాను, యాకోబు ఇత్యాది పెద్దల దగ్గర లోబడి ఉండమన్నాడు దేవుడు. సౌలు లోబడ్డాడు. అలా విధేయత చూపాడు గనుకనే ధన్యచరితుడయ్యాడు ఆయన.
ఏం కృంగిపోలా లొంగిపోలా. దేవుడు చెప్పిన మాట విని పెద్దల కింద లోబడ్డాడు. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టాల, చక్కగా విధేయత చూపాడు. చివరికి ఆ సమయం ఆసన్నమైంది. ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. పెద్దలను అడగల, సార్ ఇక మేము వెళ్తాం సార్, పర్మిషన్ ఇవ్వండి, ఇక మేము సొంతంగా చేస్తాము, మాకు ఉన్న పిలుపు ప్రకారం మేము వెళ్ళిపోతాం అనలా. నన్ను నీవు అన్యజనుల కొరకు పిలిచింది నిజమైతే పెద్దలతో నీవే మాట్లాడమని ప్రార్థన చేశాడు. వారు ప్రార్థన చేయుచు ఉపవాసం ఉండగా, ఉపవాసంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆయనతో వాళ్ళతో మాట్లాడు తండ్రి అని. లోబడమన్నది నువ్వేగా, విధేయత చూపమన్నది నువ్వేగా, అట్లయితే నువ్వే మాట్లాడు వాళ్ళతో అని వారు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటే దేవుడు పెద్దలతో మాట్లాడుతున్నాడు. నేను సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ఇక వారిని నాకు ప్రత్యేకపరచండి. అయిపోయింది, ఇక సౌలు పొందవలసిన అనుభవాలు అయిపోయింది. ఇక నేను బయటికి తీసుకెళ్తాను, సౌలుని నేను బలంగా వాడుకోబోతున్నాను. నేను సౌలు కొరకు అంటే పౌలు కొరకు మార్గాలు రెడీ చేశాను. ఇక నేను వారిని తీసుకెళ్ళాలి, పౌల్ని బర్నబాను తీసుకెళ్ళాలి. వారి ద్వారా నేను సంఘములు కట్టాలి, సంఘములు కట్టాలి అని దేవుడు మాట్లాడితే అంతటా వారు కూడా ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి వెళ్ళండి నాయన అన్నారు. అప్పటిదాకా ఎక్కడ కూర్చోబెట్టాడు చూడండి. పౌలు కృంగిపోయాడా? ఏంటి నాయన ఇంత నేర్పావు, ఇంత సామర్థ్యం వచ్చింది, ఇంత అభిషేకం వచ్చింది, ఇంత జ్ఞానం పొందాను, ఒట్టిగా అయిపోయానేంటి తండ్రి అనలా. ఆపాడు అంటే నేర్పించడానికి బయలుదేరే నేను నేర్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అని గ్రహించి కూర్చున్నాడు అక్కడ. పరిచర్య చేస్తూ ఉన్నారు, పెద్దల కింద లోబడి ఉన్నారు. 2 సార్లు బ్రేక్ కొట్టాడు. ఓకే, 3వసారి తనకు బుర్రకు తోచినట్టల్లా వెళ్ళి ప్రకటించుదామని బయలుదేరుతుంటే ఆసియాలో ఇప్పుడు వాక్యము చెప్పకూడదని ప్రభు యొక్క ఆత్మ మమ్మల్ని ఆటంకపరిచెను అన్నాడు. చూడు అపోస్తల కార్యము 16కు పద. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం చదువు తల్లి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీల ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఇట్లా ఎప్పుడైనా చేశాడా? దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఒక్క ప్రయాణమన్నా చేశాడా? అది పౌలుకి యేసుకున్న తేడా. అందుకే యేసును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు కానీ యేసు లానే, యేసుతోనే, యేసు వలినే, ఏసే నేను అన్లా. పోలి నడుచుకుంటున్నాను అంటే పోలిక అంటే కొన్ని తేడాలు ఉన్నాయి, కానీ చాలా వరకు ఆయన పోలి నడుచుకుంటున్నాను నేను. ప్రధాన యాజకుడు వాని చెంప మీద కొట్టండి అన్నప్పుడు పెళ్ళు మన చెంప మీద కొడితే సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అన్నాడు. యేసు ఇలా అనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు యేసయ్య లైఫ్లో మీరు చూడండి, ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఒక్క అడుగు వేయలా. ప్రతి అడుగు కూడా మొత్తం కొలతేసినట్టే. అది యేసంటే, అది అందుకోలేని శిఖరం. అది 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 దాన్ని అందుకోవటమే మన పరిపూర్ణత. ఆ స్థాయికి ఎక్కాల. ఒక్క చోట కూడా ఎదురాలా తండ్రి చిత్తానికి. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు. రేపు ఎటు వెళ్ళాలనే నోట్స్ అంతా నైట్ తీసుకునేవాడు. పగలంతా ప్రచురపరిచి రాత్రంతా వెళ్ళి తండ్రితో ఏకాంతంలో గడిపేవాడు. మరుసటి రోజుకు నోట్స్ అంతా కూడా తండ్రి ఇచ్చేవాడు. ఈరోజు నువ్వు వీళ్ళని కలవాలి, ఇలా ఇది జరుగుతుంది, ఇది సన్నివేశం అని చెప్పేవాడు. అది మొత్తం తీసుకొని వచ్చేవాడు. అందుకే నైట్ అంతా తండ్రితో గడిపి ఆ చిత్తం తెలుసుకుంటానికి ప్రార్థనలో గడిపాడు కనుకనే పగలు సముద్రం మీద దోణిలో వెళుతున్నప్పుడు తలగడ, అమరం మీద తలగడ వేసుకొని తలగడ చేసుకొని పండుకున్నాడని ఉంటుంది. నైట్ అంతా మేల్కున్నాడు, తండ్రి చిత్తం తెలుసుకున్నాడు. పౌలు చూడండి 2 సార్లు ఆటంకపరచబడ్డా. అంటే పౌలు ప్రయాణంలో కొన్నిసార్లు దేవుని ఆత్మ అడ్డగించాల్సి వచ్చింది. అటు కాదు ఇటు అనాల్సి వచ్చింది. లేదు తండ్రి నేను వాక్యం చెప్తాను, ఆసియా వచ్చాను కదా, ఆసియాలో వాక్యం చెబుతాను తండ్రి.
ఎవరు ఆపారు? పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. కాదు ఇప్పుడు ప్రకటించకూడదు. ఇప్పుడు ప్రకటిస్తే పరిస్థితులు వేరుగుంటాయి. ప్రకటించాల్సిన టైం ఉంది. అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ ప్రకటించొద్దు, చల్ ముందుకెళ్ళిపోము. ఒకటి అంటే బ్రేక్ కొట్టాడు, అక్కడ ఆపాడు. ఇక్కడ ఆగు, కొంచెం ఆగు అన్నాడు. తర్వాత అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బీతునియకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ముసియా దగ్గరకు వచ్చి బీతునియాకు వెళ్ళడానికి ట్రై చేశారు. సరే, ఆసియా కాకపోతే బీతునియా పోదాం అని. అయితే యేసు యొక్క ఆత్మ వారిని అక్కడ కూడా ఆటంకపరిచాడు. ఆగు, ఇటు కూడా వెళ్ళకూడదు. 2 చోట్ల. అంతటా వారు ముసియా దాటి పోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసియాకు పోదామని, ఆసియాలో చెప్దామంటే వద్దన్నాడు. బీతునియాకు పోయి అక్కడ చెబుదామంటే అక్కడ వద్దన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలంటే మాసిదోనియాకి అని దర్శనం ఇచ్చాడు. దాన్ని బట్టి ఓహో మాసిదోనియాలో చెప్పమంటున్నాడు. ఇది 3వసారి దేవుడు ఆగు, ఇక్కడ కాదు అని చెప్పిన ఘట్టాలు. పౌలు జీవితంలో నేను ఎందుకు చూపిస్తున్నాను? పౌలు పరిగెత్తాడు అన్న మాట బాగా తీసుకున్నారు కదా, అందుకని పరిగెత్తడమే కాదు ఆగాడని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తుందని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత నీరసంగా లేదు, ఇంకొకసారి చెప్పండి. భలే చెప్పారు. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి. లైవ్లో ఉన్నాడు. నా తమ్ముడు, చెల్లి, కొన్నిసార్లు అలా ఆపుతాడు దేవుడు. ఆపినప్పుడేమో ఆందోళన పడొద్దు. ఆపాడు అంటే ఇంకా రంగం సిద్ధమవుతుందని అర్థం అన్నమాట. ఇంకా ఎక్కువ మేలు కలగబోతుందని అర్థం అన్నమాట. ఇంకా ఎక్కువ కార్యం జరగబోతుందని అర్థం అన్నమాట. కొన్ని బాంబులు ఉంటాయి వెంటనే పేలవు, కొన్ని బాంబులు వెంటనే టపాం అంటాయి, పెద్ద ఏముండదు. కొన్ని బాంబులు మనం ఎక్కడికో పోయి ముట్టించాల, ఒత్తి సరా పోయిందాక నిరీక్షించాలా. ఇక అది పేలిందంటే ఇక ఆ మధ్యలో ఎవడన్నా నిద్రపోయినా సరే ఉలిక్కిపడి లెగవాలా పటాకులు పేల్చేటప్పుడు. అవునా? అట్లాగా దేవుడు ఆపాడు అంటే చాలా గొప్ప కార్యములు ఉన్నాయని పౌలు జీవితం, పరిగెత్తుతున్నాను అన్న పౌలు జీవితంలో నుండి ఎన్ని పాఠాలు. కొన్ని చోట్ల పౌలు భయపడ్డాడు, అయితే దేవుడు మాట్లాడాడు. నువ్వు భయపడక మాట్లాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నది. జస్ట్ పేజీ తిప్పండి. 18వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి ఒకసారి. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులను విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. చూడండి, ఎక్కడొద్దు, ఇంకా దరిద్రులు అసలు స్వీకరించట్లా, నేను ఉండను ఇక్కడ, అన్యజనుల దగ్గర పోతాను నేను అని ఆవేశపడి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక్కడ కూడా ఆపాడు. ఆగునైనా ఆగు, ఆవేశపడతావే, వాళ్ళు వినకపోతే వినేవాళ్ళు లేరా? వాళ్ళు చెవు ఒగ్గకపోతే ఇక చెవు ఒగ్గేవాళ్ళు లేరా? అయ్యో పౌలా,
వాళ్ళు బెదిరిస్తే ఆ బెదిరింపులకు నువ్వు భయపడి పారిపోతావా? నువ్వు భయపడక మాట్లాడుము, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు ఎవ్వడు నీ మీదికి రాడో, నేనున్నా. ఎవడు నన్ను దాటి నీ మీదకి వచ్చేది? నేనున్నా. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నది అంటే ఆ మాట తీసుకొని ఇంక దాదాపు సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడా? ఎన్ని నెలలు ఉన్నాడు? సంవత్సరం మీద. అది అంత మాట నాకు ఇంకెందుకు ఆగుతాడు? ఆ మొక్క దొరకాలే కానీ ఆ మొక్క భక్తుడికి దొరికిందంటే దేవుని నోటి నుంచి ఇంక ఆగుతాడా? దూసుకెళ్ళడు. కాబట్టి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతానన్న వాడిని ఆపాడు. అక్కడ కాదు ఇక్కడ ఉంది పని, నువ్వు తొందరపడి వెళ్ళొద్దు, వారి బెదిరింపులకు లోపడద్దు, నువ్వు నిలబడవు, పని ఉంది, చాలా జనం ఉంది, నేను నీకు తోడై ఉన్నా, నీకు హాని చేయడానికి ఎవడు నీ మీదికి రాడు, నిన్నెవడు ముట్టడో, నేను నీ చేయి పట్టుకొని ఉన్నా. ఈ 4 ఘట్టాలు మీరు ధ్యానిస్తే మరికొన్ని కనపడవచ్చు. పరిగెత్తుతున్నా అన్న పౌలు జీవితంలో దేవుడు ఆపిన ఘట్టాలు, నిలువమన్న ఘట్టాలు. చెల్లి, ఏమర్థం చేసుకున్నావు? ఏదో ఒకటి అర్థం చేసుకున్నావా? నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండన్న మాటలో నడక అనేదే తీసుకున్నాను నేను. నిందారహితుడు అన్న సంగతి గతంలో మాట్లాడాను. నడవమన్నప్పుడు నడవాలి, పరిగెత్తు అన్నప్పుడు పరిగెత్తాలి, ఆగు అన్నప్పుడు ఏం చేయాలి? ఆగాలి. ఇక చివరిగా ఈ ధ్యానానికి ముగింపుకు వచ్చేద్దాం. ఆగుట వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? దేవుడు ఆగమన్నప్పుడు ఆగితే ఉపయోగం ఏంటి? మొట్టమొదటిది, దేవుడు ఆగమన్నప్పుడు ఆగటం విధేయత. అర్థమైందా? విధేయత. కదులు అన్నప్పుడు కదలాలి, ఆగు అన్నప్పుడు ఆగాలి. ఆగమన్నప్పుడు ఆగటం విధేయత. నంబర్ 1. ఈ ముగింపుకు వస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, లేదు మాకు పెద్ద గ్రహింపు శక్తి ఉందంటే అవసరం లేదు. రెండవది, ఆగమన్నప్పుడు ఆగితే వనగూరే ప్రయోజనం ఏంటంటే నీకు ప్రశాంతత, దేవునితో గడపడానికి నీకు సమయం ఏర్పడిద్ది. రెండవది, నీకు అవరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగించే ప్రక్రియ దేవుడు చేపడతాడు. తెంపు లేకుండా పరిగెత్తి సాధించేది సచ్చేది ఏమి ఉండదు. అర్థమైందా? దేవుడు ఆగమన్నప్పుడు ప్రశాంతంగా ఆగి ఆయన రెక్కల నీడలు, అయ్యా నీవు కదలమన్నప్పుడు కదలటానికి నీ కార్యం కొరకు కాచుకున్నాను తండ్రి, సహాయం చేయని కూర్చుంటే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఐగుప్తు నుంచి బయటికి పొండి అన్న దేవుడే ఎర్ర సముద్రాన్ని అడ్డుపెట్టి ఆగండి అన్నాడు. మోషే ఏమన్నాడు ఇశ్రాయేలుతో? మీరు ఊరకనే నిలుచుండి చూడుడి, నడుస్తూ చూడుడి అన్నాడా? పరిగెత్తుతూ చూడుడి అన్నాడా? ఏమన్నాడు ఒకసారి చూడండి. నిర్గమకాండము 14:13. 14-13 చదువు. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండు చూడుడి. నిలుచుండి అనే మాట అన్నాడు, చూసారా? స్తోత్రం. పెద్దగా చెప్పండి. మీరు ఊరకనే నిలుచుండి చూడండి, పరిగెత్తి చూడండి, లేకపోతే నడుస్తా చూడండి, అలా జస్ట్ నిలవండి అన్నాడు. ఆగటం వల్ల వన్నుగూరే ప్రయోజనం ఏంటంటే అవరోధాలు తొలగించే ప్రక్రియ దేవుడు చేపడతాడు. అరే అవరోధాల్లో నేను కొద్దిగా ఆగవమ్మా, ఆగయ్యా అన్నదాకా ఆగకుండా ఊరక పరిగెత్తితే ఎడిపోయి పడతా. వాళ్ళు పరిగెత్తితే లేదా నడిస్తే 2 వైపులు నడవాలా, ఒకటి సముద్రంలో లేదా వెనక్కి. ఈ గొడవ ఎందుకు? దేవుడు ఆగమన్నాడు, వెనక్కి వద్దు ముందుకు వద్దు, ఆడ ఆగితే సరిపోయింది. ఏ విషయంలోనైనా సరే జస్ట్ వెయిట్ అన్నాడంటే ఓకే థ్యాంక్ యూ లార్డ్ అనుకుని కూర్చోవాలి అక్కడ, అంతే. వాళ్ళు అక్కడ ఆగటం వల్ల వాళ్ళకి ఎంత మేలు కలిగిందో తెలుసా? వాళ్ళలో కొందరు అనుకున్నారు, ఇక్కడ నిలబడేదేంది ఈ పిచ్చోడు ఈ మాట మాట్లాడుతున్నాడు, ఊరకనే నిలుచుండి చూడమంటున్నాడు ఏంటి, చూసేదేంటి,
వాళ్ళు వెనక తరుముతూ వస్తున్నారు. ఐగుప్తు రాజు ఫరో వస్తున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? మన వెనక్కి వెళ్ళి, అయ్యా నీ దాసులో నీ బానిసలో అంటే సరిపోతుంది, వెనక్కి వెళదాం అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో రాళ్ళు తీసుకోండి అన్నారు. ఎందుకు? మోషే మీద వేయటానికి. కొంతమంది సనగటం గొనగటం మొదలు పెట్టారు. ఐగుప్తులో సమాధులు లేవని, అక్కడ అందరం చేస్తే పూడ్చిపెట్టని ప్లేస్ చాలదని, సముద్ర తీరం అయితే బాగా విశాలంగా ఉంటుంది, ఎంతమంది నేను పూడ్చిపెట్టొచ్చని తీసుకొచ్చాడు ఈ మోషే, మామూలుడు కాదని మొదలుపెట్టారు. అప్పటిదాకేమో మోషే భజన చేశారు. వెంటనే మోషే మీద రాళ్ళు, సణుగుళ్ళు, గొణుగులు మొదలుపెట్టారు. కొంతమంది అలా, కొంతమంది ఇలా. కొంతమంది గమనిస్తున్నారు అసలు ఏం జరుగుతుందని. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళకి నా రక్షణ ఏంటో చూపిస్తాను, వాళ్ళు కొంచెం అక్కడ ఆగమను అని. అప్పుడు అన్నాడు మోషే, మీరు భయపడకుడి, యెహోవా నేడు మీ పక్షమున ఫైట్ చేస్తాడు, ఆయన మీకు కలుగజేసే రక్షణ మీరు చూడుదురు. కానీ మీరు ఊరకనే నిలుచుండి చూడండి, నడవద్దు, పరిగెత్తొద్దు, అంతే. నిలబడిపోయారు. నిలబడటం వల్ల ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు కానీ నడక మొదలు పెడితే ముందుకు నడవలేరు కనుక ఇంకెటు నడవాలా? వెనక్కే నడవాలా. నడిస్తే ఏమయ్యేది? శత్రువులకు మరలా రైట్. వాళ్ళు చెప్పిన ప్రకారం నిలవటం వలన, అక్కడే నిలవటం వలన వారికి సముద్రం 2 భాగాలుగా విడిపోయి త్రోవనిచ్చింది. నిన్ను ఆపాడు అంటే నిన్ను అడ్డగించిన సముద్రమును చీలగొడుతున్నాడని అర్థం. నిన్ను అడ్డగించినటువంటి వ్యక్తులను అడ్డు తొలగిస్తున్నాడని అర్థం. నిన్ను అభ్యంతరపరిచిన వ్యక్తుల్ని తొలగిస్తున్నాడని అర్థం. తొలగించిందాక ఆగు. హేరోదు యేసును చంపగోరి బాల యేసును చంపటానికి 2 ఏళ్లలోపు పిల్లలందరినీ బెత్లెహేములో హతము చేయమన్నాడు. ముందుగానే దేవుని చేత బోధింపబడిన వాడ యోసేపు యేసును తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. తర్వాత దేవుడు దూతతో ఏం చెప్పించాడు? శిశువుని చంపదూచిన వారు చనిపోయిరి, ఇక బొమ్మన్నాడు. యేసును అక్కడ ఎందుకు ఆపాడు? వీడిని ఎత్తాలా, ఈ హేరోదుగాడిని ఎత్తాలా, వీడుంటే చంపుతాడు. అందుకే యేసుకు అవరోధంగా ఉన్నవాడిని అడ్డు తొలగించి ఇక రమ్మన్నాడు. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అను వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగేను అన్నది మత్తయి సువార్త. దేవునికి స్తోత్రం. సో నిన్ను ఆగు అన్నాడు అంటే ఆగటం వల్ల ప్రయోజనం. మొదటిది ఏమిటి? విధేయత. రెండవది ఏమిటి? విశ్రాంతి. మూడవది ఏంటి? ఏదో ఒకట, అవరోధాలు తొలగించబడతాయి. ఎర్ర సముద్రాలు నీ కొరకు పాయలు కొట్టబడతాయి. అంతేనా? 4వ ఉపయోగం ఏంటో తెలుసా? నీకు అవరోధంగా ఉన్న అడ్డుబండలు తొలగటమే కాదు, నిన్ను అణచివేయ చూసిన వారు కూడా ముంచివేయబడే ప్రక్రియ జరుగుతుంది అక్కడ. అందుకే దేవుడు చాలాసార్లు చెప్తాడు, తొందరపడక నాయన, తొందరపడకమ్మా అంటుంటాడు. మనకేం వినపడదు. మనకు ఆత్మీయ చెవుడు ఎక్కువ కదా. లోకస్తులు మాట్లాడుకునే మాటలు అయితే భలే బాగా వినపడతాయి, మనకి దైవస్వరం వినపడదు. కొద్దిగా తొందరపడకు నాన్న, కొద్దిగా తొందరపడకమ్మా అంటుంటే మనకేమో దాడా. 4వది, వాళ్ళకి చంప చూసిన వాళ్ళు ఏమయ్యారు? నడిస్తే వెనక్కి బానిసలు, నిలిస్తే వెనక్కి నడవాల్సిన అవసరంలా. దేవుడు ఆగమన్న దగ్గర ఆగితే ముందుకే నడిపిస్తాడు. అవసరమైతే నీ కోసం సముద్రాన్ని కూడా 2 చేస్తాడు ఆయన. ఇక్కడ టెస్ట్ అన్నమాట. ఆగుతారా, వెనక్కి పరిగెత్తుతారా? కొంతమంది వెనక్కి పరిగెత్తరు, ఆగరు. ముందుకు పరిగెత్తి ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా, నా వల్ల కాదు, నేను దూకుతా. ఇదొక టైప్ ఉన్నారు, ఇదొక జాతి మనుషులు. వెనక్కి పోవటం నాకు ఇష్టం లేదు, అలాగని ఇక్కడ ఉండటం కూడా నాకు ఇష్టం లేదు, దూకుతా సముద్రంలో కానీ పోతుంటారు. అంటే ఏంటి? చచ్చిపోతే పోయిద్ది, అట్టుపోతే పోయిద్ది అని ఆత్మహత్యల ఆలోచన చేస్తుంటారు కొంతమంది. దేవుడు నిన్ను ఆపాడు అంటే నువ్వు చావటానికా? నిన్ను ఇబ్బంది పెట్టిన వాటిని అంతము చేసి విజయ పథంలో నిన్ను నడిపించడానికి నిదానించమన్నాడు, ఆగమన్నాడు. నువ్వు సావా బతుక అంటానికి కాదు,
ఆయన నీకు తోడై ఉంటే నీ శత్రువులను హతం చేయడానికి ఆగన్నాడు. వారి ఎదుట నీకు విందును సిద్ధం చేయటానికి, వారి తలలను నీ ఎదుట దించడానికి ఆగన్నాడు. దేవునికి మహిమ. ఆగటం వల్ల ప్రయోజనం ఏంటి? పరీక్ష అక్కడ వాళ్ళకి. వెనక్కి వెళ్ళి బానిసత్వంలోకి వెళ్తారా, లేకపోతే నా కార్యం కోసం ఎదురు చూస్తారా? పాస్ అయ్యారు. మోషే పాస్ చేశాడు, ఆపాడు మొత్తాన్ని. ద్వారం ఓపెన్ అయిపోయింది, వెళ్ళిపోయారు, దాటి అవతలికి వెళ్ళారు. ఇక నేడు మీరు చూచున్న ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడరు అన్నాడు ఆయన. నిజంగా ఇంకా చూడటానికి ఏడున్నారు, మొత్తం నీళ్ళలో జలసమాధి అయిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆగమన్నప్పుడు ఆగటం వల్ల. మొదటిది చెప్పండి, విధేయత. రెండవది విశ్రాంతి. మూడవది ఏదో ఒకటే, అవరోధాలు తొలగించబడతారు. నాలుగవది అడ్డగించిన వారు అంతము చేయబడతారు. అడ్డుబండలుగా ఉన్నవాళ్ళు తొలగించబడతారు. ఐదవది, నీవు పొందాలని ఆశించిన వాటికంటే ఎక్కువైన వాటిని నీ కోసం సిద్ధపరిచి ఆ ఎక్కువైన వాటిని నీకు అందజేయడానికి కావాలని కొన్నిసార్లు ఆయన ఆగు అంటాడు. నేను కొన్నిసార్లు కొన్ని పనులకు ఆగినప్పుడు కొంతమందికి అర్థం కాదు, ఎందుకు అన్న ఆగుతాడు, దూసుకెళ్ళొచ్చు కదా అని. నేను అంటాను, దూసుకెళ్తే నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది నాయన అని. దేవునికి స్తోత్రం. దూసుకెళ్తే నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది నాయన, నేను వెళ్ళనులే, నేను దూసుకెళ్ళనులే, నేను పిచ్చోళ్ళకి పోయి ఆయన దగ్గరే కూర్చుంటాలే అంటాను నేను. ఒక సమయం వచ్చింది, అరే వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, అమ్మా మనం ఎందుకు, అరే అవసరం లేదు నాయన. నా ద్వారా సమాజానికి ఏదన్నా మేలుంటే, నా ద్వారా నేను చేయాల్సింది ఏదన్నా ఉంటే, అవసరమైతే నా కోసం ఒక గొప్ప కార్యం చేసైనా సరే దేవుడు నన్ను బయటికి తీసుకొని వస్తాడు. నా ద్వారా ప్రజలకు ఉపయోగం ఏదో అది జరిగిస్తాడు. నేనైతే ఆయన సన్నిధిని, ఆయన కార్యం కొరకు కాచుకుంటాను. నేనేం స్కెచ్లు గీయను, ప్లాన్లు గీయను, పథక రచనలు చేయను. నేను ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి, నేను ఎలా హైలైట్ అవ్వాలి, నేను ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, నేను ఎలాగా గుర్తింపబడాలి, నేను ఏం చేస్తే అందరి ముందు నేను ఆ ప్రయత్నాలు ఏం చేయలే. అవసరం ఏముంది? పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినప్పుడే వాగ్దానం చేశాడు. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరన్నట్లు నీ ద్వారా నేను పరిచర్య చేస్తాను, నిన్ను వాడుకుంటాను, అది జగద్విదితం చేస్తానని ఆయన వాగ్దానం ఉండనే ఉంది. ఆయన చేయకపోతే మాత్రం వచ్చిన నష్టం ఏముంది? ఉండాల్సిన వాడి మనసులో మనకి ఇంత స్థానం ఉంటే చాలదా? గుర్తించాల్సిన వాడు గుర్తిస్తే చాలదా? జనాల భజన అవసరం అంటావా? జనాల కిరీటం అవసరం అంటావా? వాళ్ళకు ముద్దు వచ్చినప్పుడు కిరీటం పెడతారు, బంగారు కిరీటం. చిరాకు పుట్టిందంటే ముళ్ళ కిరీటం పెట్టి మళ్ళీ ఒట్టిగా వదిలిపెట్టరు, రెల్లు పొలం తీసుకొని ఒత్తుతారు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముద్దు వస్తేనేమో బంగారు కిరీటం పెట్టి, చిరాకు పుట్టిందనుకో ఈ బంగారు కిరీటం లాగేసి ముళ్ళ కిరీటం అంటారు. ఎందుకు వచ్చిన కూడా? ఆ మహారాజు హృదయంలో ఉంటే చాలు. ఏమంటారు? ఎవరి హృదయంలో? నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కలతలు. ఏ కొరతలోనా? నేను కలతని పాడా కదా, మీరే కరెక్ట్గా ఉన్నారు. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా. కొంతమంది నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను బతకలేను, చచ్చిపోవాలనిపిస్తుంది, కర్ర తీసుకొని బాధాలనిపించింది నాకు. దయ్యం మోహన్ దానా, దరిద్రుడి కోసం సావాలనుకుంటావా?
సైతాన్ మోహన్ దాన అనాలనిపించింది. అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, అందుకని అనంలే. మనుషులు జెంట్స్ కూడా అమ్మాయి లేకుండా నేను బతకలేనన్నా, సావురా రే సావు అనాలనిపించింది. కానీ అంటే ఊరుకోడు కదా, అనను. దరిద్రుడా, ఎవరురా? మనిషిరా మనిషిరా మనిషిరా. ఎన్ని రోజులరా ఎంత గ్యారెంటీ? ఆయన మాట్లాడకపోతే అనాలి ఆ మాట. ఎవరితో అనాలి ఈ మాట? యేసయ్యా నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేనయ్యా, అయ్యా నువ్వు కనిపించకపోతే, నీ స్పర్శ నాకు అందకపోతే చచ్చిపోతాను ప్రభా అన్యాయంగా. ఆత్మహత్య చేసుకొని కాదు ప్రభా, దిగులతో చేస్తా తండ్రి, దయచేసి నన్ను దర్శించున్నాయన్నా అని నువ్వు అనాల్సింది ఎవరితో? దరిద్రుడితో కాదు. నువ్వు అసలు కనపడకపోతే చచ్చిపోతా, నువ్వు అసలు కనపడకపోతే బతకనమ్మాయి. నేను మధ్యలో నాకు ఎంట్రన్స్ ఉంటే ఎందుకురా మీలాంటి వాళ్ళు బతకటం పొండరా అని అంటాను నేను. యేసు కావాలి, యేసు స్వరము కావాలి, యేసు స్పర్శ కావాలి, యేసు సహవాసం కావాలి. లోకమంతా నన్ను వదిలినా పర్వాలా, నాకు యేసు చాలు, యేసు గుండెలో చోటు చాలు. ప్రజలు నన్ను గుర్తించకపోయినా పర్వాలా, ప్రజలు నాకు భజన చేయకపోయినా పర్వాలా, ప్రజలు నాకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వకపోయినా పర్వాలా, దాన్ని నేను ఆశించను. నేను ఆయన సన్నిధిని దీనురాలనై కాచుకుంటాను. నన్ను పుట్టించిన వాడు నా ద్వారా ఏదైనా పని ఉంటే ఆయనే సంపూర్తి చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన కదలమంటే కదులుతా, ఆగురా అంటే ఆగుతా. ఆయన చిత్తమే నాలో జరగాలి. ఆమెన్, ఆమెన్. అది ఆగటం వల్ల ప్రయోజనం ఏంటి? అత్యధికమైన ఆశీర్వాదములు మనకు లభిస్తాయి, సొంతమవుతాయి. అత్యధికమైన విజయాలు కూడా. అంతేకాదు, ఆగి దేవుని సన్నిధిలో గడుపుట వలన పదునెక్కుతాం భక్తిలో. సోమయ్య రంగయ్య ఇద్దరు కట్లకి పోయారని చెప్పాగా. ఒకడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆగకుండా కష్టపడి కట్టెలు కొట్టాడు. కొట్టిన కట్టెలన్నీ కలిసి 30 కొట్టాడు. ఎవరు? సోమయ్య. రంగయ్య కూడా కొట్టాడు. మంచిగా మధ్యలో ఆగుతా, కాసేపు కూసుంటా, ప్రశాంతతను అనుభవిస్తా. ఆగా కొట్టాడు, 60 కొట్టాడు. అసలు బ్రేక్ తీసుకోకుండా, తెంపు లేకుండా కొట్టినోడేమో 30 కొడితే, ఆగుతా సేద తీరతా, ప్రశాంతంగా ఉండి, హడావుడి పడకుండా, పరిగెత్తి వస్త్రములు చించుకొనకుండా కొట్టిన వాడేమో 60 కొట్టాడు. స్వామికి డౌట్ వచ్చింది. నేను తెంపు లేకుండా కనీసం నీళ్లు తాగటాన్ని కూడా ఆగకుండా కొడితే 30 కొట్టాను. రంగయ్య నువ్వు ఎట్లా కొట్టావా? 60 కొట్టావు అంటే అప్పుడు చెప్పాడు, స్వామయ్య నీ కష్టం నేను చూస్తానే ఉన్నాను. పాపం మొదలుపెట్టి గొడ్డలు తీసుకొని కొట్టడం మొదలుపెట్టి తెంపు లేకుండా కొడతానే ఉన్నావు. గొడ్డలకు లక్షణం ఉంటుంది స్వామయ్య, కొన్ని కట్టెలు కొట్టిన తర్వాత దాని పదును తగ్గిపోతుంది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆగి పదును పెట్టాలి. పదును పెడితే మొద్దెక్కిపోయిన దాంతో 4 కొట్టేది, పదునెక్కిన దాంతో 8 కొట్టచ్చు. స్తోత్రం. కాబట్టి నేను చేసింది ఏమీ లేదు, చక్కగా చెట్టు నీడను కూర్చున్నాను, ఒక రాయి వేసుకున్నాను, కొన్ని కొడుతున్నాను, మళ్ళా పోయి నా గొడ్డలిని ఆ రాయి చేత పదును. మనకు పదును పెట్టే రాయి కూడా ఒక రాయి ఉంది, చేతి సహాయము లేక తీయబడిన రాయి. నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి. నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి. ఆ రాయి యేసయ్యేనోయి, ఆ రాయిని చేరితే ఎంతో హాయి. ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి.
అయ్యెను తలరాయి. స్తోత్రం. చాలా రోజుల క్రితం రాసుకున్న ఈ పాట, యేసయ్య ఇచ్చాడు తలంపులు, రాసుకున్న. చేయలా, ఇది క్యాసెట్ చేయలేదు, పాడుకున్నా. దేవునికి మహిమ. ఆ రాయి యేసయ్యను ఆయనతో సహజీవనం చేస్తూ ఉన్నట్టయితే మన గొడ్డలికి పదునెక్కుతుంది, మన మాటకు శక్తి వస్తుంది, మన ప్రయత్నానికి సఫలత దొరుకుతుంది. కాబట్టి ఇంకా ఆగుట వలన గల ప్రయోజనాలు ఏంటి? దేవుడు చెప్పిన ప్రకారం ఆగటం వలన కొన్ని ప్రమాదాలు తప్పించుకుంటాం. రాసుకో, అర్థమైంది? దేవుడు చెప్పిన ప్రకారం ఆగుట వలన దేవుని ఉద్దేశాలు కొన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. పట్టణం వదిలిపెట్టి వెళ్ళొద్దు, బహుజనం ఉంది నాకు ఇక్కడ, ఆగు. ఆగినందుకు ఆ జనమంతా కదిలించబడ్డారు. అది హడావుడికి వెళ్ళిపోయినట్టయితే అలాగే ఆగు అన్నప్పుడు ఆగటం వలన పెద్దల హస్త నిక్షేపణ వచ్చింది పౌలు మీదకి, బర్నబా మీదకి. రాసుకో, అయిపోయింది టైము. దేవుడు ఆగమన్నప్పుడు ఆగితే అభిషేకం వస్తుంది, బలమిస్తాడు, శక్తినిస్తాడు, ఆయన కృపలను కుమ్మరిస్తాడండి, వరములు ఇస్తాడు. ఇవన్నీ నేను చెప్పినది లేఖనాల్లో ఉన్నాయే, నేనే సొంత మాటలు చెప్పట్లా. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా తొందరపడటం క్షేమకరం కాదు. దేవుడు తొందరపడు అన్నప్పుడు పడాలా, తొందరపడాల్సిన విషయాల్లో పడాలా. యేసయ్య రెక్కల కిందకి వెళ్ళటానికి తొందరపడాలి. ఈ లోకాన్ని, లోక సంబంధమైన బంధుత్వాలను, బాంధవ్యాలను, వ్యవహారాలను బలవంతంగా వదిలించుకోవడానికి తొందరపడాలి. అర్థమైందా? వదిలించుకోవడానికి తొందరపడాలి, రక్షణ పొందడానికి తొందరపడాలి, దేవుని పిలుపుకు విధేయత చూపడానికి తొందరపడాలి. ఇక పరిచర్య విషయంలో కానీ, ఇక శరీర సంబంధమైన విషయాల్లోనైనా, ఆత్మ సంబంధమైన విషయాల్లోనైనా ఆగమంటున్నాడా? ఓపిక పట్టు. కొన్నిసార్లు హడావుడిగా వెళ్ళేవాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. అంటాడు, ఓ నువ్వు ఆగు అంటాడు. ప్రభా పరిగెత్తున్నారు తండ్రి, పరిగెత్తున్నారు. నేను, అరే నువ్వు ఆగురా, వెళ్ళిపోతున్నారు ప్రభా, వెళ్ళిపోయారు దరి, అరే నువ్వు ఆగురా. అరే చిన్నప్పుడు చదవలేదా నువ్వు తాబేలు కుందేలు కథ? చదవలేదా? ఏది గెలిచిందిరా? మరి ఎందుకురా? పరిగెత్తేని కుందేలు పరిగెత్తని, నువ్వు ఆగు, తాబేలే గెలిచిద్ది, ఆగురా అంటాడు ఆయన. గెలిపించేవాడు ఆయన. ఏమంటారు? ఏం కృంగిపోవద్దు. నిన్ను తృణీకరించేవారు ఒకవేళ నీ ముందు హడావుడిగా కనపడితే డోంట్ వరీ, నువ్వు ఆగు, అంతే, చూస్తూ ఉండు. జరిగే కార్యాలు నీకే అర్థమవుతాయి. విర్రవీగుతున్న దుష్టత్వంతో నీ మీద అటాక్ చేస్తున్నారా? ఓకే, ఆగి చూడు, వాడికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిద్ది అంతే. దేవునికి స్తోత్రం. అది కూడా చూస్తావు నువ్వు. ప్రియులారా, టైం లేదు కాబట్టి దీని గురించి మీరు ధ్యానం చేసుకోండి. నడవటం, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు అబ్రహాముతో. పరిగెత్త నిమిత్తము లేదు, నడవ నిమిత్తం లేదు. కొన్నిసార్లు ఆగు అనే మాట కూడా దేవుడు అంటాడు, ఆగటానికి సిద్ధంగా ఉండాలి. సో దేవా, నువ్వు ఆగమన్నప్పుడు ఆగుటకు నాకు కృపని అయ్యా, ఆగటానికి నాకు ఆ నిరీక్షణ కలిగిన మనసు, నీవు కదిలే కదలిక కొరకు ఎదురు చూచే ఓపిక నాకు ఈ దేవా. యెహోవా కొరకు ఎదురు చూచువారు పాత బలం పొందుతారా? యా, నూతన బలం. నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా దేవా, నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా తండ్రి, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా తండ్రి, నిరీక్షిస్తున్నా తండ్రి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు తండ్రి. నూతన బలం పొందుతాను దేవా, నీకు వందనాలు. నువ్వు ఆగమన్నప్పుడు ఆగున్నట్లు, నువ్వు నడవమన్నప్పుడు నడుచున్నట్లు, పరిగెత్తు అన్నప్పుడు పరిగెత్తున్నట్లు దయచేసి నన్ను సిద్ధపరచు దేవా. నాకు సహాయం వచ్చేయి. కొన్నిసార్లు నోటి తొందర మనకి, అవతల వాళ్ళు మాట్లాడారు, జారేశారు, మనం కూడా అనబోతాం. ఆయన ఆగు అంటాడు, అటు జారాడు, నువ్వు జారొద్దు అంటాడు. బయట బాత్ కరేంగే, పहले बोले ना आपको, मेरा मैसेज भी वही है, जरा ठहरो, मैसेज टाइटल भी वो है. దేవునికి స్తోత్రం.
వాక్యం కూడా అదే తల్లి, కొంచెం ఆగు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదు, వీడు అందకుండా పోతాడని నా సోప, మాట్లాడకుండా పోతానేమో అని. పైకి లేచాడు, ఇంకెళ్తాడు. ప్రియులారా, దేవుడు ఆగమన్నప్పుడు ఆగట. నోరు కూడా కొన్నిసార్లు ఆగంటాడు. అవతల వాళ్ళు మాట్లాడారు, నువ్వు తొందరపడదు, ఆగంటాడు. మాట్లాడుతుంటాడు, ఆగమే, వదిలేస్తాం. కొన్ని రహస్యాలు ఉంటాయి, ఇతరులతో పంచుకోవడానికి తొందరపడతాం, మౌనంగా ఉండి అంటాడు. కొన్ని దర్శనాలు ఉంటాయి, చెప్పిందాక తపనాగదు కొంతమందికి. నాకు ఇట్లా నాకు ఒక దర్శనం వచ్చింది తెలుసా నీకు అంట. దాడా కళ్ళు వచ్చినా దాడే, దర్శనం వచ్చినా దాడే, ఏదైనా రహస్యం ఉన్న అవతలోడికి చెప్పిందాక దాడే. ఎవరి మీద ఒక బ్యాడ్ న్యూస్ తెలిసినా సరే ఇంకొకటికి చెప్పిందాక తపనాగదు. నీకు తెలుసా ఇట్లా జరిగిందంట అంటుంటాడు. నాకు తెలిసింది, అబ్బో, తెలిస్తే వెంటనే చెప్పేయాలా? అందులో నిజాలు ఎంతో అబద్ధాలు ఎంతో తెలుసుకోవద్దా? ఈ ఆత్రపడి ఒక న్యూస్ చెవికి రాగానే వెంటనే అవతల వాళ్ళకి పాస్ చేసే వాళ్ళందరినీ కుక్కలతో పోల్చాడు పెద్ద ఆయన. దేంతో? కుక్కలతో పోల్చాడు. కుక్కల్ని గమనించండి మీరు. ఈ బజార్లో కుక్క మురిగితే పక్క బజార్లో అది గవ్వ అంటది. లాజిక్ ఏం అనవసరం దీనికి. అది ఎందుకు అరిసింది? వేరే కుక్క దాని మీదకి వస్తే అరిసిందా, లేకపోతే దాన్ని బెదిరిపోయి అరిసిందా, లేకపోతే మెంటలేక అరిసిందా, ఎందుకు అరిసిందని అనవసరం. అది ఇది బౌ అంటే అది బౌ అంటది. ఎందుకు నువ్వు అరుస్తున్నావు, దాన్ని నీకేం సంబంధం, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అంటే అది నా జాతి సార్, మురిగింది, నేను కూడా మురుగుతానంట. ఏదైనా ఒక విషయం నీ దృష్టికి వచ్చినప్పుడు తొందరపడి నమ్మేయకూడదు, అపార్థానికి గురి కాకూడదు. శాలేం రాజు అనేవాడు తేడా అని ఏదైనా కొన్ని డాగులు మురిని అనుకో, వెంటనే నేను నమ్మేస్తావాను? తెలుసుకోవాలి కదా అందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో. నమ్మి తేడా అనుకుంటే నష్టపోయేదేవుడు నీ కొంపే మునుగుతుంది, నువ్వే భ్రష్టత్వంలోకి వెళ్తావు. అతని నుండి నువ్వు పొందగోరిన దేవుడు సిద్ధపరిచినవి నీకు అందకుండా పోతాయి, నువ్వే పోగొట్టుకుంటావు అపార్థానికి గురైతే. అదే కొంచెం ఆగి నేను ఎందుకు నమ్మాలి, దేవుణ్ణి కనుక్కుంటా, మోకాళ్ళేసి దేవుణ్ణి అడుగుతానండి, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడుగా నీతో. ఎవరేంటో నీతో మాట్లాడతాడుగా ఆయన. భక్తులైన వాళ్ళకి అనుభవం ఉంటుంది, భక్తిహీనులకు ఆవేశం ఉంటుంది. ఒక మ్యాటర్ వచ్చిందంటే చాలు ఇక వెంటనే తప్పెట అవసరంలా వాళ్ళకి. ఇక ఇందు మూలంగా ఏమన్నా మంది తెలియజేయడం ఏమనగా ఇట్టంట అవతల వాళ్ళ మీద ప్రచారం చేయటానికి ఆగాలి, తొందరపడకూడదు. అసలు అవసరం ఏముంది? అదే శుభవార్త, యేసు సువార్త చెప్పటానికి తొందరపడు, తప్పు లేదు. దాని విషయంలో కూడా కొన్ని చోట్ల మౌనంగా ఉండమన్నాడు దేవుడు. ఆసియాలోను బీతునియాలో కూడా బ్రేక్ అన్నాడు. సువార్త చెప్పడానికి కూడా ఆగి ఇప్పుడు కాదన్నాడు. తెలుసా మీకు? కాబట్టి ఇతరుల మీద ప్రచారం చేయటానికి కంట్రోల్గా ఉండాలి, నోరు తెరవకూడదు. తెలిసి వాస్తవాలు తెలియకుండా ఎవడో ఒకడు మాట్లాడాడని ఆ మాటను తీసుకెళ్ళి పాస్ చేస్తే లేని వార్త పుట్టింపకూడదు. పుట్టించినవాడు శాపగ్రస్తుడు, చేయకూడదు అట్లా. అలాగే అవతలి వాళ్ళు మాట్లాడినప్పుడు తొందరపడి నోరు జారడానికి ట్రై చేయకూడదు. నోరు జారినోడు తేలికైపోతాడు, నోటిని కాచుకొని నింపాదిగా ఉన్నవాడు ధన్యుడవుతాడు. సమాజంలో కూడా గెలుస్తాడు వాడు. సమాజం కూడా భేష్ అంటది. అవతల వ్యక్తి అంత మాటలన్నా, అంతసేటు నోరు జారిన ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అలా బిడ్డ అంటారు సమాజం. ఆ మాటలన్నీ మౌనంగా పడింది కానీ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలా బిడ్డ అంటారు. కొంతమంది ఎగబడి మాట్లాడితే ప్రతాపం అని అనుకుంటారు. కాదు, సహిస్తే ప్రతాపం, భరిస్తే ప్రతాపం, ఓర్చుకుంటే గొప్పతనం. తిరగబడితే కాదు, తిరగబడడం రైట్ ఘట్టం కాదు, అన్ని విషయాల్లో రైట్ కాదు. నోట్లో నోరేసి నోటికి నోరు అందించి దూషణ చేయటం, హేయమైన మాటలు పలకటం, ఇట్లా ప్రతి విషయంలో దేవుడు ఎక్కడ ఆగమంటున్నాడు, ఎక్కడ నోరు తెరవమంటున్నాడు గమనించుకొని కదలేటువంటి ఆ కదలిక నేర్చుకుందాం. కృప మనందరికీ తోడై ఉండును గాక.